హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద జిస్ట్ ఆఫ్ హిందూ ఎడిటోరియల్స్. ఈరోజు మనం కవర్ చేయబోతున్న ఆర్టికల్స్ వచ్చేసి పేజ్ నెంబర్ 6లో ఉన్న ది ఎస్ ఆర్ ఎ నో ద కోర్ట్ మస్ట్ ఆస్క్ అబౌట్ పెగసస్. పెగసస్ స్పైవేర్ గురించి ఈ మధ్యన చాలా న్యూస్ ఆర్టికల్స్ చూసాం. దాని మీద సుప్రీంకోర్టులో చాలా పిటిషన్స్ కూడా ఫైల్ చేశారు. సో దిస్ కమ్స్ అండర్ మీకు ఒకటి జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్. పాలిటీ అండ్ గవర్నెన్స్ లో భాగంగా మీకు వస్తుంది. ఆప్షనల్స్ కి వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఎథిక్స్ లో కూడా దీని గురించి మనం మాట్లాడవచ్చు. సో ఎందుకు అంటే ఇట్ హింజెస్ ఆన్ 2 కీవర్డ్స్. ఒకటి ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ని ప్రజల దగ్గర దాయడం, ట్రాన్స్పరెన్సీ. రెండవది అకౌంటబిలిటీ, ప్రభుత్వం తను చేసే ప్రతి పనికి కూడా జవాబుదారీగా ఉండాలి. అకౌంటబిలిటీ అనే ఆస్పెక్ట్ కూడా ఇక్కడ వస్తుంది. ఈ రెండింటితో పాటు మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే చట్టం ఉంది, కానీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ దీంట్లో టచ్ అవుతాయి. బ్యూటిఫుల్ ఆర్టికల్, ఇఫ్ పాసిబుల్ సేవ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ టు హెల్త్. ఈ ఆర్టికల్ రాసింది కైలాస్ సత్యార్థి, నోబెల్ గ్రహీత. సో చాలా మంచి వ్యక్తి. ఈయన రాసిన ఆర్టికల్. మనకి కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, ఇప్పుడేమో రైట్ టు హెల్త్ అనేది కూడా ఇవ్వాలి, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలని చెప్తూ రాసిన ఆర్టికల్ ఇది. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 పాలిటీ. ద థర్డ్ ఆర్టికల్, ప్రొటెక్టింగ్ ఇండియాస్ న్యాచురల్ లాబొరేటరీస్. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 1. పేపర్ 1 కి మీకు చాలా తక్కువ ఆర్టికల్స్ వస్తాయి. సో అందులో ఇది ఒకటి. ఇది జియోగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్. సో నేచురల్ హెరిటేజ్, కల్చరల్ హెరిటేజ్, జియోలాజికల్ హెరిటేజ్, అర్థమవుతుందా? జియోలాజికల్ హెరిటేజ్ కూడా మనం ప్రిజర్వ్ చేయాలి, దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్తూ నడిచిన మంచి ఆర్టికల్ ఇది. సో దీని గురించి కూడా మనం డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. సో ఒక్కసారి వీటి గురించి నేర్చుకునే ముందు మీకు ఒక చిన్న స్క్రీన్ చూపిస్తాను. ఈ స్క్రీన్ ఒకసారి చూడండి. ఈ స్క్రీన్ లో మీకు కనిపిస్తుంది ఒక పర్టికులర్ స్టూడెంట్, రీసెంట్ గా మన దగ్గర ఎన్రోల్ అయిన ఒక స్టూడెంట్ ఎన్రోల్ అయిన కోర్స్ ఏంటమ్మా అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. కానీ తనకి ఎన్ని కోర్సెస్ కనిపిస్తున్నాయి మీరు చూస్తే 7 కోర్సెస్. ఇన్ఫాక్ట్ ఇంకొకటి యాడ్ అవుతుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనే కోర్స్ కూడా దీనికి యాడ్ అవుతుంది. అది ఇంకా యాడ్ చేయలేదు, చేసేస్తాం. అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన దగ్గర ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి ఏమేమి వస్తున్నాయి? ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఈజ్ ఫ్రీ. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి, నాబార్డ్, సెబీ ఎగ్జామ్ కోసం మనం అందిస్తున్న కోర్సు, అది కూడా ఫ్రీ వస్తుంది. ఎన్ఆర్ఎస్ఈటి బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే కంబైన్డ్ కోర్స్ అనమాట, ఇది కూడా ఫ్రీ వస్తుంది. ఏపీ లేదా తెలంగాణ మీరు చూస్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి మీకు వస్తుంది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా మీకు ఫ్రీ వస్తాయి. యూపీఎస్సీ సిసాట్ వస్తుంది, ప్లస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, దాంతో కలిపితే 8 కోర్సెస్ ఈజ్ వాట్ యు గెట్. యూపీఎస్సీతో పాటు ఇవన్నీ కూడా మీకు ఆప్షనల్ తప్పితే మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే అన్ని గవర్నమెంట్ జాబ్ కోర్సెస్ కూడా మీకు కాంప్లిమెంటరీగా వస్తాయి. అండ్ ప్రతి ఒక్క కోర్సు పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, మర్చిపోవద్దు. ప్రతి కోర్స్ పైన కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇంత అద్భుతమైన కోర్స్ని మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ చాలా మంది స్టూడెంట్స్ బాగా పేరున్న ఇన్స్టిట్యూట్స్ కి వెంటనే వెళ్ళిపోతారు, ర్యాంకులు వచ్చాయనో అదే. సో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ కి ర్యాంక్స్ ఈజీగా వస్తాయి. ఎక్కువ మంది ఉంటారు, వేల కొద్ది స్టూడెంట్స్ ఉంటారు. కానీ తక్కువ మంది స్టూడెంట్స్ తోనే కష్టపడుతున్న వాళ్ళందరికీ బేసిక్స్ ఇస్తూ వాళ్ళని ఎగ్జామ్ రెడీ చేస్తున్న మనలాంటి ఇన్స్టిట్యూట్ ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ మీరు అన్ని కూడా ఏ ఇన్స్టిట్యూట్తో అయినా సరే మన ఇన్స్టిట్యూట్ ని కంపేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఫ్యాకల్టీ క్లాసెస్ అన్ని చూడండి. డెమోలో మీకు వీడియోస్ ఉంటాయి, అవన్నీ చూడండి, ఎలా ఉన్నాయో మీకు నచ్చుతుందా లేదా చూడండి. అలాగే సెకండ్, వ్యాలిడిటీ, మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం, ఎవరైనా ఇలా ఇస్తున్నారా చెక్ చేయండి. మనం టెస్ట్ సిరీస్ని ఇంక్లూడ్ చేస్తున్నాం, దానికి సెపరేట్ ఫీ ఏమీ పే చేయట్లేదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మీరు చూసుకోవాలి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మనం ఇస్తున్నాం, అందరూ ఇస్తున్నారా లేదా మీరు చెక్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క టాపిక్ కూడా బేసిక్స్ నుండి కవర్ చేస్తున్నాం. ఎన్సీఆర్టీ ఇస్తున్నాం కదా, మీకు ఆల్రెడీ బేసిక్స్ వచ్చేసి అని చెప్పి వెళ్ళం. క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు రాదు అనుకునే బేసిక్స్ నుండి చెప్పడం అనేది జరుగుతుంది. అందుకని ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ నోట్ ఆఫ్ దిస్ నెంబర్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా కూడా ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ప్రత్యూష మేడం నెంబర్ ఇది నోట్ చేసుకొని మేడంకి కాల్ చేసి మీకు ఇంకా ఏమైనా కోర్స్ పైన డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు 15th అక్టోబర్ దసరా రోజు లోపు, మంచి రోజులు ఇవన్నీ కూడా, బిఫోర్ 15th జాయిన్ అవ్వండి. బిఫోర్ 15 జాయిన్ అయితే మీ ఫీజు వచ్చేసి
60,000 రూపీస్ 12 into 5,000 ఇన్స్టాల్మెంట్స్లో కట్టే ఆప్షన్ కూడా ఉంది. 15th అక్టోబర్ దాటిపోయాక మీ ఫీజు 70,000 రూపీస్ అవుతుంది. 14 into 5,000 ఇన్స్టాల్మెంట్స్ నేను కంటిన్యూ చేస్తాను, కానీ దేర్ విల్ బి హైక్ ఆఫ్ 10,000 రూపీస్. సో 15th అక్టోబర్ లోపు జాయిన్ అయితే మీకు 60,000కి జాయిన్ అవ్వచ్చు. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ ఆప్షనల్స్. ఆప్షనల్స్ కూడా మీరు 15th అక్టోబర్ లోపు జాయిన్ అయితే 30,000 రూపీస్, అది కూడా మీకు 6 into 5,000 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. 16th అక్టోబర్ దాటిపోయాక 35,000 అవుతుంది. 15 దాటిపోయాక అప్పుడు 7 into 5,000 మీరు కట్టి జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్డ్గా తెలుసుకోండి. సో ఇవాల్టి ఫస్ట్ ఎడిటోరియల్ మనం చూద్దాం. ఆర్టికల్ టైటిల్ ఏం చెప్తుందమ్మా? ద ఎస్ ఆర్ ఎ నో ద కోర్ట్ మస్ట్ ఆస్క్ అబౌట్ పెగసస్. అసలు పెగసస్ కథ ఏంటి? పెగసస్ కథ ఏంటో చూడండి, ఇక్కడ ఉంది పెగసస్. ఇది ఏంటంటే ఒక మొబైల్ ఫోన్ స్పైవేర్. అంటే ఈ పెగసస్ అనే స్పైవేర్ మన మొబైల్ ఫోన్ ఇన్ఫెక్ట్ చేస్తే మన మొబైల్ ఫోన్లో ఉన్న డేటా అంతా ఎవరైతే దీన్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన వాట్సాప్ డేటా, మనం ఏం చేస్తాం, చివరికి మన మొబైల్ ఫోన్ కెమెరాని కూడా అది కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ పెగసస్ అనేది ఎవరు తయారు చేశారు అంటే మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇజ్రాయిలీ సైబర్ ఆర్మ్స్ ఫర్మ్ కాల్డ్ ది ఎన్ఎస్ఓ గ్రూప్. వీళ్ళు తయారు చేశారు. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ క్లయింట్స్ ఎవరు? వీళ్ళు ఏమంటున్నారు? దీని క్లయింట్స్ అందరూ కూడా వెట్టెడ్ గవర్నమెంట్స్. వెట్టెడ్ అంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎవరైతే ఇజ్రాయిలీ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, ఏ గవర్నమెంట్స్కి అయితే ఇవ్వచ్చు అంటుందో వాళ్ళకి మాత్రమే దీన్ని అమ్మాలి. ఎవరు పడితే వాళ్ళకి అమ్మకూడదు, ఎవరు పడితే వాళ్ళకి అమ్మకూడదు అని చెప్పి చెప్తోంది. రైట్? అంటే పెగసస్ సాఫ్ట్వేర్ ఎవరి చేతిలో ఉండే అవకాశం ఉంది అంటే ఓన్లీ గవర్నమెంట్ చేతిలో మాత్రమే. గవర్నమెంట్ చేతిలో మాత్రమే ఉంది అని అర్థం. గవర్నమెంట్ చేతిలో మాత్రమే ఉంది అని అర్థం. అర్థమవుతుందా? ఓన్లీ గవర్నమెంట్ చేతిలో మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఈ పెగసస్ని ఇండియాలో ఉపయోగించారు అని మాట వచ్చింది. ఇండియాలో ఉపయోగించారు అంటే ఎవరు ఉపయోగిస్తారు? ఇది ఎవరి చేతిలో ఉంది? ఓన్లీ గవర్నమెంట్ చేతిలో ఉంది. మరి ఓన్లీ గవర్నమెంట్ చేతిలోనే ఉన్నప్పుడు ఇది ఇండియాలో ఉపయోగించారు, ఇండియాలో కొంతమంది ఫోన్స్ని స్పైవేర్తో మానిటర్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? చెప్పండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ అబ్యూస్ చేస్తోంది అని అర్థం, అంతే కదా? గవర్నమెంట్కి మాత్రమే అమ్ముతున్నామని చెప్తున్నారు. మరి ఇండియాలో కొంతమంది వ్యక్తుల యొక్క ఫోన్స్లో పెగసస్ ఉంది అని చెప్పి తెలిసింది రీసెంట్గా. అంటే గవర్నమెంటే చేస్తుందని అర్థం వస్తుంది కదా. ఒకవేళ గవర్నమెంట్ చేయట్లేదు అందనుకోండి, గవర్నమెంట్ చేయట్లేదు అంటే అర్థం ఏంటి? ఇలాంటి సాఫ్ట్వేర్ వేరే ఇది ఒక మిలిటరీ గ్రేడ్ సాఫ్ట్వేర్. అంటే ఏదో ఒక విదేశీ శక్తుల చేతిలోకి ఇది వెళ్ళిపోయిందని అర్థం. ఒక విదేశీ శక్తుల చేతిలోకి సాఫ్ట్వేర్ వెళ్ళిపోయి వాళ్ళు మన దేశంలో ఉన్న జర్నలిస్టులు లేకపోతే ప్రామినెంట్ పర్సన్స్ యొక్క మొబైల్స్ని స్పై చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుందనే క్వశ్చన్ వస్తుంది. గవర్నమెంట్ ఉపయోగించిందన్నా తప్పే, గవర్నమెంట్ ఉపయోగించలేదు బయట వాళ్ళు ఉపయోగించారన్నా తప్పే. ఎటువైపు నుంచి అయినా గవర్నమెంట్ వైపు నుంచి తప్పు అనేది కనిపిస్తోంది. రైట్? ఇక్కడ మీకు చూడండి, 50,000 మంది మొబైల్ ఫోన్ నెంబర్స్ని ఈ స్పైవేర్ అనేది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ చేసిందని చెప్పి అంటున్నారు. ఇందులో నెంబర్స్ మెజారిటీ ఆఫ్ దీస్ నెంబర్స్ వర్ ఇండియన్. మెజారిటీ ఆఫ్ దీస్ నెంబర్స్ ఏంటమ్మా? ఇండియన్. అండ్ ఎవరికి చెందినవి? జర్నలిస్టులకి, యాక్టివిస్టులకి, పొలిటీషియన్స్కి చెందినవి. ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా ఇండియా 2018లో పెగసస్ యూజింగ్ కంట్రీస్ లిస్ట్లో ఇండియా కనిపించింది. 2019లో కూడా ఒక ఈ భీమా కోరేగాం కేసులో ఇన్వాల్వ్ అయిన చాలా మంది అక్యూజ్డ్ మొబైల్స్ ని స్పై చేశారు అనే ఆరోపణ కూడా గవర్నమెంట్ పైన వచ్చింది. రైట్? ఇంకా వాట్సాప్ కూడా గవర్నమెంట్ కి నోటిఫై చేసింది ఏంటంటే పెగసస్ రిలేటెడ్ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది అని చెప్పి 121 మంది ఇండియన్ సిటిజన్స్ టార్గెట్ చేస్తానని చెప్పి వాట్సాప్ కూడా ఇంతకు ముందు చెప్పింది. ఇప్పుడు 2021 జూలైలో కూడా దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్స్ వచ్చాయి. చాలా మంది వాళ్ళ అకౌంట్స్ హ్యాండిల్ మన వాళ్ళు స్పై చేస్తున్నారు పెగసస్ను ఉపయోగించి అని చెప్పి. మరి అలాంటప్పుడు ఇమీడియట్ గా క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? ఇది ఎవరు చేశారు? ఆ కంపెనీ ఏమో ఓన్లీ గవర్నమెంట్స్ కి అమ్ముతానని చెప్తుంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఈ సాఫ్ట్వేర్ కొన్నదా అనే క్వశ్చన్ ఇమీడియట్ గా వస్తుంది. ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ కొనలేదు అంటే బయట వాళ్ళు ఎవరైనా వాడుతున్నారా? అంటే బయట వాళ్ళు వాడుతున్నారంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకని ఇలాంటి రివిలేషన్స్ వచ్చే రాగానే వివిధ దేశాలు లైక్ ఫ్రాన్స్, మొరాకో ఇవన్నీ ఏం చేశాయి? ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేశాయి. కానీ ఇండియాలో స్టోరీ ఏంటి?
అఫీషియల్ స్టోన్ వాలింగ్ అంటే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా దాటవేసే ధోరణి. ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, బ్లాక్ చేస్తుంది, ఆన్సర్ ఇవ్వదు, దాటవేసే ధోరణి ఇండియా ఫాలో అవుతూ వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రిక్వెస్ట్లు ఎన్నో వచ్చాయి. అక్టోబర్ 2019 అడిగారు, మీరు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారా లేదా అని చెప్పి. గవర్నమెంట్ ఏం చెప్పింది? నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్, అంటే రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పార్లమెంటేరియన్స్ కూడా గవర్నమెంట్కి లోక్సభ మరి రాజ్యసభలో క్వశ్చన్స్ అడిగారు, అగైన్ నో రెస్పాన్స్. అంటే కొన్నామని చెప్పట్లేదు, కొనలేదని చెప్పట్లేదు, ఎస్ అనట్లేదు, నో అనట్లేదు, రైట్? సో ఇదే మెయింటైన్ చేస్తుంది. ఈ స్టాన్స్ ని వేరియస్ పార్లమెంటరీ క్వశ్చన్స్ లో కూడా 2020లో 21 తర్వాత కూడా ఇదే మెయింటైన్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఆన్సర్, ఎటువంటి ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా చెప్పాలంటే ఒక పార్లమెంటరీ కమిటీ దీని మీద ఎంక్వైరీ చేయడం కోసం ఏర్పాటు చేస్తే దాన్ని క్వాష్ చేయడానికి కూడా, దాన్ని రద్దు చేయడానికి కూడా రెడీ అయిపోయింది. ఎందుకంటే ఆ కమిటీలో ఉన్న రూలింగ్ పార్టీ మెంబర్స్ అందరూ కూడా ఫంక్షనింగ్ కానియకుండా చేసేసారు. అంటే ఎందుకని? కోరం లేదు. కోరం అంటే ఏదన్నా ఒక సమావేశం జరగడానికి మినిమం అటెండెన్స్, ఎంతమంది అటెండ్ అయితే సమావేశం జరపొచ్చు అని మినిమం నెంబర్ ఉంటుందో దాన్ని కోరం అంటారు. బీజేపీకి ఎక్కువ మంది ఎంపీస్ ఉన్నారు. ఆ కమిటీలో బీజేపీ ఎంపీస్ ఎప్పుడు మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు కాదు. అటెండ్ అవ్వకపోయేసరికి కోరం లేదని చెప్పి మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. చివరికి ఎఫెక్టివ్ గా ఆ పార్లమెంటరీ కమిటీ ఉన్నా సరే దాన్ని కూడా ఎంక్వైరీ చేయనీయకుండా మన గవర్నమెంట్ ఏమో యాక్షన్ చేస్తోంది. అర్థమవుతుందా? అలా ఇలా పార్లమెంట్ ని ఎగ్జిక్యూటివ్ కి అకౌంటబుల్ గా, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ని అకౌంటబుల్ చేసేది ఎవరు? పార్లమెంటే. పార్లమెంట్ లో క్వశ్చన్స్ అడుగుతారు, మనం సమాధానం చెప్పాలి. దానికి కూడా గవర్నమెంట్ ఎలో చేయకుండా ఇబ్బంది పెడుతూ వచ్చేసింది. మరి అలాంటప్పుడు అండర్ అవర్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ మనకి ఏముంది? మనకి థర్డ్ వింగ్ ఆఫ్ స్టేట్ ఉంది. ఏంటది? విచ్ ఈస్ కోర్ట్. ద కోర్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు థర్డ్ వింగ్. మనకి స్టేట్ కి 3 వింగ్స్ ఏంటమ్మా? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ ని అకౌంటబుల్ చేయాల్సిన బాధ్యత లెజిస్లేచర్ కి ఉంటుంది. when legislature is not able to hold executive accountable, judiciary comes into picture. ఇలాంటి సందర్భాల్లోనే అందరూ కూడా కోర్టుల పైన ఆధారపడతారు. అందుకనే జూలై ఎండింగ్ వచ్చేసరికి మల్టిపుల్ పిటిషన్స్ ఫైల్ చేశారు సుప్రీం కోర్టులో. ఏమని? లీజింగ్ బ్రీచెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2019లోనే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పి తీర్పిచ్చింది. మన మొబైల్ ఫోన్ ఎవరైనా స్పై చేస్తున్నారంటే మనది రైట్ టు ప్రైవసీని ఉల్లంఘించినట్టే కదా? ఎస్ ఆర్ నో? రైట్ టు ప్రైవసీని ఉల్లంఘించినట్టే కదా? మరి రైట్ టు ప్రైవసీని ఉల్లంఘిస్తే అది ఫండమెంటల్ రైట్ వైలేషనే కదా? ఫండమెంటల్ రైట్ వైలేషన్ అయితే మనం సుప్రీం కోర్టుకి డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఈస్ ది కస్టోడియన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ కి గేట్ కీపర్ సుప్రీం కోర్టు, వాటికి రక్షకుడు సుప్రీం కోర్టు. సో ప్రజల యొక్క హక్కులు భంగం కలిగినప్పుడు ప్రజలు సుప్రీం కోర్టుని అప్రోచ్ అవుతారు. అలాగే అయ్యారు. ఓకేనా? సో ఈ బ్రీచెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ని బ్రీచ్ చేశారని, ఇంకా ఎండ్ ఆఫ్ ఇండియాస్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ డీలింగ్ విత్ లాఫుల్ ఇంటర్సెప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్స్. లాఫుల్ ఇంటర్సెప్షన్ పదం చూడండి, అన్లాఫుల్ అండ్ లాఫుల్. లాఫుల్ అంటే ప్రభుత్వం చట్ట ప్రకారమే ఇంటర్సెప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్స్, కొంతమంది వ్యక్తుల కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేసే అధికారం గవర్నమెంట్ కి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చట్టాలు ఎలా చేస్తాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇలా చేయడానికి ఏ చట్టం ఎలా చేస్తుంది, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మాకు తెలియాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు వేయడం అనేది జరిగింది. అయితే అది వేసి ఎన్నాళ్ళు అయిపోయింది? 2.5 months అయిపోయింది. ఇట్ హ్యాస్ బీన్ 2.5 months సిన్స్ ద పిటిషన్స్ కేమ్ టు కోర్ట్. 2.5 నెలలు అయింది. అయితే మీనింగ్ఫుల్ యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. వితౌట్ మీనింగ్ఫుల్ యాక్షన్, ఎన్నాళ్ళైనా సరే మీనింగ్ఫుల్ యాక్షన్ అనేది తీసుకోలేదు. సో బిట్వీన్ August 5 and September 13 the court held 6 hearings on the case. ఈ నెల రోజుల పీరియడ్ లో 6 సార్లు కోర్టు హీరింగ్స్ జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి. అయితే కానీ కోర్టు ఏమైనా తేల్చిందా? తేల్చలేదు. రైట్. ఇప్పుడు కోర్టు ముందున్న ఇష్యూస్ ఏంటో ఒకసారి మనం చూసేద్దాం. చాలా సింపుల్. ఒకటి, గవర్నమెంట్ పెగసస్ ని ఉపయోగించడాన్ని ఆథరైజ్ చేసిందా? ఒకవేళ ఆథరైజ్ చేసుంటే దానికి జస్టిఫికేషన్ ఏంటి? ఎందుకు చేసింది? వాళ్ళు ఎటువంటి తప్పు చేసినట్టుగా ఎటువంటి ఆరోపణలు వాళ్ళ మీద లేవు, ఎందుకు చేసింది? ఒకవేళ చెయ్యకపోతే
అప్పుడు గవర్నమెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ మిలిటరీ గ్రేడ్ సర్వేలెన్స్ బై రోగ్ యాక్టర్స్. గవర్నమెంట్ చేయకపోతే వేరే వాళ్ళు చేసినట్టు. అంటే బయట వాళ్ళు ఎవరో తప్పుడు ఉద్దేశంతో మన దేశ ప్రజల యొక్క మొబైల్ ఫోన్స్ ని ట్రాక్ చేస్తుంటే, స్పై చేస్తుంటే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. మరి అది మిస్ అయినట్టే కదా. అర్థమవుతుందా? ఎయిదర్ దిస్ వే ఆర్ దట్ వే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ పిటిషన్స్ అన్ని ఫిషింగ్ ఎక్స్పెడిషన్స్ కాదు. ఫిషింగ్ ఎక్స్పెడిషన్ అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ ట్రైంగ్ టు డూ సమ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఏదో ఉంది అని కాదు, చేస్తే ఏదో ఒకటి రాదా, గవర్నమెంట్ నుంచి ఏదో ఒక డేటా రాదా అని టైం పాస్ కోసం చేస్తున్నవి కాదు ఇవి. ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళే వేశారు. ఇక్కడ చూసారా మీరు, దే వర్ బ్రాట్ టు కోర్ట్ బై ఇండివిజువల్స్ హూ హ్యాడ్ themselves been affected by Pegasus. Pegasus వల్ల ఎవరైతే ఇంపాక్ట్ అయ్యారో, ఎవరి ఫోన్స్ అయితే స్పై చేయబడుతున్నాయో వాళ్ళే కోర్టు దగ్గరికి వచ్చి వేశారు. రైట్? అది మరి అలాంటప్పుడు మరి కోర్టు ఏం చేయాలి? కోర్టు గవర్నమెంట్ ని అడగాలి, ఎందుకు తప్పు చేస్తోంది అని చెప్పి అడగాలి. అడగకుండా విత్ కంప్లీట్ ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. ఎటువంటి పనిష్మెంట్, ఎటువంటి అకౌంటబిలిటీ లేకుండా ప్రభుత్వం తప్పించుకుంటుందా అంటే తప్పించుకుంటుందనే చెప్పాలి. మరి కోర్టు ఏమైనా చేయగలుగుతుందా? ఏం చేయలేకపోతుందనే చెప్పాలి. ఎందుకంటే కోర్టు ఇన్ని ప్రశ్నలు అడిగినా కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది? కంటిన్యూడ్ అపాన్ ఇట్స్ ట్రాక్ ఆఫ్ ఎవేజన్. ఈ మాట తప్పించుకునే ధోరణి కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఇట్ రిపీటెడ్లీ రిఫ్యూజ్ టు ఫైల్ అండ్ ఎఫిడవిట్స్ ఫైల్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తూ వచ్చింది. చివరికి మనకి సుప్రీం కోర్ట్ డైరెక్ట్ గా చెప్పేంత వరకు కూడా ఎఫిడవిట్ ఫైల్ చేయాలి. ఎఫిడవిట్ అంటే తన వెర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎందుకు ఈ ఆరోపణలకి నీ సమాధానం ఏంటి అని రిటర్న్ ఎఫిడవిట్ అనేది ఫైల్ చేయమని అడుగుతున్నా సరే చాలా లేట్ గా చేసింది. చివరికి ఎఫిడవిట్ లో ఏం చెప్పింది? మళ్ళీ సేమ్ థింగ్, రీక్యాపిచ్యులేషన్ ఆఫ్ ఇట్స్ ఎవేజివ్ స్టాండ్స్. పార్లమెంట్ లో ఏ కబుర్లు అయితే చెప్పిందో అవే కబుర్లు మళ్ళీ చెప్పింది. అర్థమవుతుందా? దానికి క్లియర్ గా అడిగిన కోర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి ఇవ్వట్లా, రెసిస్ట్ చేస్తూ వచ్చింది. ఏమంటుంది? మేము ఆన్సర్లు ఇస్తే నేషనల్ సెక్యూరిటీకి భంగం కలుగుతుంది. అర్థమవుతుంది? ఇది ఒక పెద్ద క్లోక్ అనమాట, ఇది ఒక ముసుగు. నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత అనే ముసుగు పెట్టుకుని అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ తప్పించుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడు అడిగినా సరే ఈ నేషనల్ సెక్యూరిటీ అనే దాన్ని ఒక మంత్రం లాగా ఉపయోగించి అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతుంది. అందుకే చెప్పారు, ఇన్ దిస్ వే నేషనల్ సెక్యూరిటీ బికమ్స్ ఎ క్లోక్ ఫర్ ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. చేసిన తప్పుకి పనిష్మెంట్ లేకుండా తప్పించుకోవడానికి ఇది ఒక క్లోక్, ముసుగులాగా ఉపయోగించేసుకుంటుంది. మరి గవర్నమెంట్ ఇలా చేస్తున్నప్పుడు కోర్టు ఏం చేయాలి? అందుకే కోర్టు యొక్క ప్రవర్తన ఎలా ఉందని కూడా ఇక్కడ రాశారు. కోర్టు పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు కోర్టు పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఏం రాశారు? Nowhere was this more evident during the course of Pegasus hearings. చూడండి, if a person whose mobile phone has been hijacked by a military grade spyware that is only sold to governments, and if the constitution means anything at all, it means that the person has the right to know why this has been done to him. అర్థమైందా? రాజ్యాంగం అనేది ఉంటే నా ఫోన్ ఎందుకు హ్యాక్ చేయబడిందని ఆ పర్సన్ కి తెలుసుకునే హక్కు ఉంటది. అండ్ ఎట్ హూస్ బిహెస్ట్, ఎవరు చెప్తే హ్యాక్ చేశారనే విషయం కూడా తెలుసుకునే హక్కు ఆయనకు ఉంటది. మరి పార్లమెంట్ ఏమో ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ గా చేయలేకపోయింది. మరి ఎవరు ఆన్సర్స్ ఇవ్వాలి? ఇండివిజువల్ కి ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి? కోర్టులో మాత్రమే. మరి దీనికి నేషనల్ సెక్యూరిటీతో ఏంటి సంబంధం? అర్థమైందా? దీనికి నేషనల్ సెక్యూరిటీతో సంబంధం లేదు. And everything to do with whether we are a country governed by the rule of law, where the rule of law applies to both individuals and the state, or whether we are living under a regime of executive impunity. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అమ్మా ఇది. ఇప్పుడు నాకు ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి? నా మొబైల్ ఫోన్ హ్యాక్ చేయబడింది, నా మొబైల్ ఫోన్ లో డేటా వెళ్తోంది, ఎవరు చేయమంటే ఇది జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ చేయట్లేదు అంటుంది, మరి ఎవరు చేస్తున్నారు? నాకు తెలియాల్సిన, నేను తెలుసుకోవాలి, నాకు ఆన్సర్స్ కావాలి. పార్లమెంట్ లో అడుగుతున్నాం, ప్రభుత్వం ఆన్సర్ చేయట్లా, మరి ఎక్కడికి వెళ్ళాలి? నేను కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్ళాను, అడిగాను, ఆన్సర్స్ రావట్లేదు. గవర్నమెంట్ ఏమో నేషనల్ సెక్యూరిటీ అంటుంది. దీనికి నేషనల్ సెక్యూరిటీకి సంబంధం ఏంటి? నేనేమైనా తప్పు చేశానా? నేను తప్పుడు మనిషినా? నా మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఏమీ లేవు. అయినా సరే ఇలా జరుగుతోంది అంటే ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూల్ ఆఫ్ లా? కేర్ఫుల్ గా వినండి. గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళకి నచ్చినట్లుగా, అంటే ఆర్బిట్రరీగా యాక్షన్స్ తీసుకునే అవకాశం అనేది డెమోక్రసీస్ లో ఉండదు. నచ్చినట్టుగా ప్రవర్తించకుండా ఎలా ఉండాలి? అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా. అర్థమవుతుందా? రూల్ ఆఫ్ లా అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఏ లా. చట్ట ప్రకారం జరగాలి. గవర్నమెంట్ ఒకవేళ మన డేటాని హ్యాక్ చేస్తుందంటే ఏ చట్ట ప్రకారం చేసింది? చెయ్యట్లేదు అంటే
ఎవరు చేయిస్తున్నారు? గవర్నమెంట్‌కి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి చెప్పాలి. అయితే ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉందా? లేదా? అనే క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. లేకపోతే మన దేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంప్యూనిటీ ఉందా? ఇంప్యూనిటీ అంటే ఏంటి? ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. అంటే ఏదైనా చేసుకోవచ్చు వితౌట్ బీయింగ్ అకౌంటబుల్. గవర్నమెంట్ ఏ పైనైనా చేసుకోవచ్చు అకౌంటబిలిటీ లేకుండా. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అనే ప్రశ్నలు అనేవి లేవనెత్తడం అనేది జరుగుతుంది. సో చివరికి కోర్టు ఏం చేసింది? ఎన్నిసార్లు విన్న తర్వాత కూడా ద కోర్ట్ హ్యాస్ అలౌడ్ ద గవర్నమెంట్ టు గెట్ అవే విత్ మచ్ ఆఫ్ ఇట్స్ ఎవేజన్. తప్పించుకుపోయే ధోరణితో గవర్నమెంట్ తప్పించుకోవడానికి కోర్టు వదిలేసింది. ఇన్ని జరిగిన 2.5 months జరిగిన తర్వాత కూడా ఇప్పటి వరకు కోర్టు ఎటువంటి కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ పాస్ చేయాల. ఇప్పటి వరకు ఏ ఆర్డర్స్ పాస్ చేయలేదు, ఇంక్లూడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ డైరెక్టింగ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ హెస్ రిఫ్యూజ్డ్ టు ప్రొవైడ్ పార్లమెంట్ అండ్ టు సిటిజన్స్ కి పార్లమెంట్ కి తను ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదో ప్రొవైడ్ చేయండి అనే ఆర్డర్ కూడా ఇప్పటి వరకు కోర్టు పాస్ చేయలేదు. అర్థమవుతుందా? ఇనాక్షన్ మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఇనాక్షన్. ఎటువంటి యాక్షన్ కోర్టు కూడా తీసుకోలేదు. యాక్షన్ తీసుకోకపోవడమే కాదు కదా, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏమో ఒక కమిటీ వేసింది ఇన్వెస్టిగేషన్ చేయడానికి పెగసస్ మీద. ఇన్వెస్టిగేషన్ చేయడానికి కమిటీ వేస్తే ఆ కమిటీకి వ్యతిరేకంగా ఒక సుప్రీంకోర్టులో ఎవరో ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఆ రిక్వెస్ట్ ని సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేసింది. ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? స్టేట్ గవర్నమెంట్ కి కమిటీ వేసే అధికారం లేదా? ఉంది. దానికి వ్యతిరేకంగా ఎవరో సుప్రీంకోర్టులో ప్లీ వేస్తే దాన్ని ఎంటర్టైన్ చేసింది. అర్థమవుతుందా? ఎంటర్టైన్ చేసి చివరికి స్టేట్ గవర్నమెంట్ మీ ఇన్వెస్టిగేషన్ ఆపండి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? వై? వెస్ట్ బెంగాల్ని ఆపాల్సిన అవసరం ఏంటి? ఇన్వెస్టిగేషన్ చేయకుండా వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ కూడా ఉల్లంఘన జరిగింది. ఆ రాష్ట్రానికి హక్కు ఉంటుంది చేయడానికి, అది కూడా జరగనీయకుండా ఆపుతున్నారు. సో చివరికి ఏం చెప్పిందంటే ఇట్ వుడ్ ఎస్టాబ్లిష్ ఏ కమిటీ టు లుక్ ఇంటు ద మ్యాటర్. ఈ మ్యాటర్ ని ఇన్వెస్టిగేట్ చేయడం కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పింది. అయితే ఇలా చెప్పడం అనేది ఇట్ ఈస్ లైక్ పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్. హార్స్ ముందుంటదా, కార్ట్ ముందుంటదా? హార్స్ ముందుంటది, గుర్రం ముందుంటది, కార్ట్ వెనకాల ఉంటది. కానీ కార్ట్ ముందు పెట్టి హార్స్ వెనకంటే పనిని రివర్స్ లో చేయడం అనే సందర్భంలో ఈడియం వాడతారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కమిటీ అనేది ఎప్పుడు వేస్తాం చెప్పండి? గవర్నమెంట్ ఒక తప్పు చేసింది, ఒక తప్పు జరిగింది అని చెప్పి తేల్చిన తర్వాత కమిటీ వేయి. ఇక్కడ ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఒక్క మాట కూడా కోర్టు అనకుండా ఫస్ట్ కమిటీ వేస్తుంది. ముందు కమిటీ వేసి తర్వాత తప్పు జరిగిందని అంటామా? తప్పు జరిగిందని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయడానికి కమిటీ వేస్తామా? తప్పు జరిగిందని అనుమానం ఉంటే మనం కమిటీ వేస్తాం. ఆ మాట చెప్పకుండా, ఎటువంటి ఇన్ఫరెన్స్ ఇవ్వకుండా, ఎటువంటి ఒక్క మాట కూడా ప్రభుత్వం అనకుండా కమిటీ వేస్తుంది. అదే రాశారు ఇక్కడ. అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అనేది లేకుండా, రిపీటెడ్ రిఫ్యూజల్ కి అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అనేది లేకుండా కమిటీ అనేది వేస్తుంది. ఎందుకు వేస్తుంది ఇవన్నీ? ఇంకా ఇండియాలో ఇంకొక దరిద్రం ఉంది, డెత్ బై కమిటీస్. ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ఒక కమిటీ వేస్తా ఉంటారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి 6 నెలలు, సంవత్సరం పాటు టైం తీసుకుంటారు. అంతా అయిపోయి ఈలోపు ప్రజలంతా దాని గురించి మర్చిపోతారు. ప్రజలంతా మర్చిపోయిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు నిద్రలేస్తారనమాట. మర్చిపోయిన తర్వాత నిద్రలేచి, ప్రజలంతా మర్చిపోయిన తర్వాత అప్పుడు నిద్రలేచి దాని మీద ఏదో రిపోర్ట్ సైలెంట్ గా ఇద్దామని ట్రై చేస్తారు. అప్పటికే ప్రజలందరూ మర్చిపోతారు. సో దాని గురించి ఎవడు పట్టించుకోడు. సైలెంట్ గా దాన్ని ఏం చేస్తారు? క్వైట్ బరియల్, దాన్ని సైలెంట్ గా బరీ చేస్తారు, తోసేస్తారు. ఇది జరిగిపోతుంది ప్రతిసారి. అందుకని ఇప్పుడు అది జరగకుండా మనం చూసుకోవాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ది ప్రెసెంట్ కేస్. అందుకే a direction by the Supreme Court to the government to answer whether it has been spying on citizens not accused of any offense. A direct yes or no question. Yes or no చెప్పండి. స్పై చేస్తారా, చేయట్లేదా? And if the answer is yes, to require it to explain why, ఎందుకు అనేది చెప్పాలి. ఆర్ ఫేస్ లీగల్ కాన్సిక్వెన్స్ అనేది చెప్పాలి. అది కోర్టు యొక్క బాధ్యత. కోర్టు ఆ పని చేయట్లేదని చెప్పి గౌతమ్ భాటియా అంటున్నారు. సో ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రభుత్వాన్ని ప్రజలు అకౌంటబుల్ గా చేయలేకపోయారు, పార్లమెంట్ అకౌంటబుల్ గా ఇప్పుడు కోర్టు కూడా అకౌంటబుల్ గా చేయలేకపోతుంది అని చెప్పి ఇందులో రాశారు. సో దిస్ ఎంటైర్ థింగ్ టాక్స్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. Another beautiful article that we have to study today is constitutional right to health. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారు. సిమిలర్ గా రైట్ టు ఎడ్యుకేషన్ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్ కింద తీసుకురావడం అనేది జరిగింది. అలాగే రైట్ టు హెల్త్ ని కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ కింద మార్చాలి అని చెప్పి కైలాస్ సత్యార్థి చేస్తున్నారు.
అది చేయకుండా మనం ఎంత చూడండి, ప్రెసెంట్లీ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ కేర్ హాస్ ఫెయిల్ టు ట్రాన్స్లేట్ ఇంటూ ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సాంక్చురీ ఫర్ మెనీ ఇండియన్స్. హెల్త్ కేర్ లో మనం పెడుతున్న ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వలేకపోతుంది. సాంక్చురీ అంటే ప్రొటెక్షన్. సాంక్చురీ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫరింగ్ ప్రొటెక్షన్. వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటారు, బర్డ్ సాంక్చురీ అంటారు, ప్లేస్ ఆఫరింగ్ ప్రొటెక్షన్ అనమాట. ఇండియన్స్ కి ప్రొటెక్షన్ ని ఇవ్వలేకపోతుంది. సో అందుకనే కాన్స్టిట్యూషనల్ రైట్ టు హెల్త్ ని కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ గా మార్చండి అని చెప్పి కైలాస్ సత్యార్థి అంటున్నారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయన టచ్ చేశారు, మనం వాటిని చూద్దాం. సో మొదటి పారాగ్రాఫ్ లో ఆయన ఏమంటున్నారంటే, ద బ్రెవిటీ ఆఫ్ హ్యూమన్ మెమరీ. బ్రెవిటీ అంటే అర్థం ఏంటి? షార్ట్ గా ఉండడం, టెంపరీ, మనం ఎప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటాం. ఈజ్ ఆఫెన్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఈవెన్ నెససరీ ఫర్ అవర్ కలెక్టివ్ హీలింగ్ ఫ్రమ్ సఫరింగ్. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? మర్చిపోవడం. ఎంత బాధనైనా సరే మనం కొన్ని రోజులకి మర్చిపోతాం. కాలమే అన్నింటికీ మందు వేస్తుంది అంటారు. కాలం వేయదు, మరుపు వేస్తుంది. రోజులు గడిచే కొద్దీ మనం ఆ సఫరింగ్ ని మర్చిపోతాం. మర్చిపోవడం వల్ల మనకి హీలింగ్ లభిస్తుంది, పెయిన్ నుంచి రిలీఫ్ అనేది లభిస్తుంది. అదే మాట ఇక్కడ రాశారు. అయితే ద లెసన్స్ వి లెర్న్ ఫ్రమ్ సఫరింగ్ ఆర్ పాసిబుల్ ఈవెన్ మోర్ క్రూషియల్. మర్చిపోవడం అనేది ఎంత గొప్పదో, అట్ ద సేమ్ టైం మనం సఫరింగ్ నుంచి లెసన్స్ నేర్చుకోవడం అంతకంటే ఇంపార్టెంట్. ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని బాధపడ్డాం, బానే ఉంది. ఇప్పుడు పెద్ద సునామీ వచ్చిందమ్మా, లేదా పెద్ద వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, దానివల్ల ఎంతో నష్టపోయాం, కొన్నాళ్ళకి మర్చిపోయాం. మర్చిపోవడం బానే ఉంది, కానీ తుఫాన్ ఎందుకు వచ్చింది, తుఫాన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకున్నామా తీసుకోలేదా, నెక్స్ట్ టైం వస్తే ఎలా ఉండాలి అనే లెసన్స్ నేర్చుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నారు. అందుకనే ఇట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ లీడర్స్ టు లుక్ అహెడ్ అండ్ లెర్న్ ద నెసెసరీ లెసన్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ది కరోనా వైరస్ పాండమిక్ నుంచి లెసన్స్ నేర్చుకోవాలి, ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అనేది ఇక్కడ రాస్తున్నారు. ఏ ప్లేస్ ఫర్ దిస్ రైట్ అంటే హక్కు. ఈ హక్కుకి ప్లేస్ ఏంటి చూడండి. ద లెసన్ హియర్ ఈస్ ద నీడ్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ రైట్ టు హెల్త్ ఫర్ ఆల్. అందరికీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చామో రైట్ టు హెల్త్ అనేది ఉండాలి అంటారు. మన హెల్త్ కేర్ సిస్టమ్ లో ఉన్న లోపాలని పాండమిక్ అనేది ఎక్స్పోజ్ చేసింది, అందుకే అందరికీ రైట్ టు హెల్త్ ఉండాలి అని చెప్పి అంటారు. కైలాస్ సత్యార్థి గారు పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక పిలుపునిచ్చారు జూన్ లో. ఏమని? ఇమీడియట్ గా మీరు మెజర్స్ తీసుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయండి, హెల్త్ కేర్ ని ఫండమెంటల్ రైట్ కింద మార్చండి అని చెప్పి నేను పిలుపునిచ్చానని చెప్పి అంటున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పాజిటివ్ రెస్పాన్సెస్ ఇచ్చారు. డిఫరెంట్ పార్టీస్ కి చెందిన వాళ్ళంతా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, చేద్దామండి అని చెప్పి. ఇప్పుడు టైమ్ హ్యాస్ కమ్ టు మేక్ దిస్ రియాలిటీ ఫర్ ఇండియా. దీన్ని నిజం చేయాల్సిన సమయం అనేది ఆసన్నమైంది అని చెప్పి అంటున్నారు. అయితే ఫండమెంటల్ రైట్ టు హెల్త్ అనేది ఎందుకు ఉండాలి అని అంటున్నారు కూడా ఒకసారి చూద్దాం. త్రూ ద ఐస్ ఆఫ్ సిటిజన్స్, ప్రజల యొక్క కళలోంచి మనం చూస్తే, ప్రజల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి మనకు చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు మనకి ఇది కావాలి అని. ఫస్ట్ థింగ్, I will try to explain this through the lens of 3 categories of citizens: farmers, unorganized workers, women and children. ఈ 3 categories of సిటిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి అంటున్నారు. చూడండి, ఫార్మర్స్ ఏమో మనకి ప్రైమరీ ప్రొటెక్టర్స్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్. ఎవ్రీబడి హ్యాస్ ఎ ఫండమెంటల్ రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ కి ఫస్ట్ ఏంటి? ఫుడ్ కావాలి. ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు? ఫార్మర్స్. మనందరికీ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ ఉంది అంటే అది ఎవరి వల్ల సాధ్యం అవుతుందంటే ఫార్మర్స్ వల్ల. అయితే ఎట్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళ పరిస్థితి బాగాలేదు. వాళ్ళ ఓన్ రైట్స్ వెల్ బీయింగ్ వచ్చేసరికి, వాళ్ళ ఫ్యామిలీస్కి వచ్చేసరికి పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు. ఇటువంటి సివియర్ ఇల్నెస్, డిసీజ్ వచ్చే టైంలో దేర్ ఇస్ నో యాంకర్, అంటే వాళ్ళ చేయి పట్టుకొని కాపాడే వాళ్ళు, వాళ్ళకి కష్టాల్లో మునిగిపోకుండా కాపాడే వాళ్ళు లేకుండా అయిపోతుంది. దీనివల్ల generations of children of small and landless farmers, so unorganized migrant seasonal workers are thrown into bondage and debt, having to pay for medical costs from their limited earnings. వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయం తక్కువ, మెడికల్ కాస్ట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఒకేసారి ఎప్పటి నుంచో సేవ్ చేసుకున్న డబ్బులన్నీ కట్టేసి అప్పుల్లో కూరికిపోయి నెక్స్ట్ 10 సంవత్సరాలకి కూడా మీరు బాండెడ్ లేబర్ కింద మారిపోయే పరిస్థితులు. అంటే వాళ్ళ భవిష్యత్తుని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి హెల్త్ కేర్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులకు అది కారణం అవుతుంది. వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అని, ఆ ఇన్సూరెన్స్ అని, పిఎఫ్ అని ఏమీ లేవు. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఏముంటాయి? ఏం లేవు. ఈ స్కీమ్స్ ఏవి వాళ్ళకి అందుబాటులోకి రావట్లేదు. ఒకవేళ ఉన్నా అవి ఓన్లీ పేపర్ మీదే ఉంటున్నాయి. అందుకనే రైట్ టు హెల్త్, ఫండమెంటల్ రైట్ టు హెల్త్ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, వాళ్ళ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ అన్ని భరించే బాధ్యత ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ పైన పడుతుంది.
ఈరోజు అందరికీ చదువు చెప్పించే బాధ్యత ఎలాగైతే ప్రభుత్వం పైన ఉందో, అందరికీ ఆరోగ్యాన్ని అందించే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. లేకపోతే మనం సుప్రీం కోర్టుకి వెళ్ళే హక్కు కూడా మనకి లభిస్తుంది. అర్థమవుతుందా? సో అందుకనే ఇది ఉంటే ఏమవుతుంది, ఇట్ కెన్ ప్రొవైడ్ సింపుల్, ట్రాన్స్పరెంట్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ టు దోస్ హు ఆర్ మోస్ట్ ఇన్ నీడ్ ఆఫ్ సచ్ కేర్. అలాంటి వాళ్ళకి సింపుల్, ట్రాన్స్పరెంట్, క్వాలిటీ హెల్త్ కేర్ అనేది లభిస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఏం మాట్లాడాం, ఫార్మర్స్ గురించి, అనార్గనైజ్డ్ వర్కర్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి, ఉమెన్స్ కి ఆల్రెడీ మన మన దేశంలో టబూస్, ఇది చేయకూడదు అది చేయకూడదు అని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పేట్రియార్కల్ ఎక్స్పెక్టేషన్స్. పేట్రియార్కల్ అంటే ఎప్పుడు కూడా చూడండి, మేల్ డామినెంట్ సొసైటీ మంది. మేల్ డామినెంట్ సొసైటీలో ఎప్పుడు కూడా ఉమెన్ కి రకరకాల రెస్ట్రిక్షన్స్, రకరకాల కండిషన్స్, ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఎలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పి వాళ్ళ హెల్త్ పైన కూడా చాలా సఫరింగ్ ని మనం పెడుతున్నాం. ఆల్ దిస్ సఫరింగ్ ఈజ్ అవాయిడబుల్. వాళ్ళకి చాలా సోషల్, ఎకనామిక్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకనే ఉమెన్ కి కూడా ఈ రైట్ టు హెల్త్ అనేది హెల్ప్ చేస్తుంది. ఉమెన్ కి కూడా సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఇంకా పిల్లలకు వచ్చేసరికి పూరెస్ట్ అండ్ మోస్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి చెందిన పిల్లలందరూ కూడా దే గ్రో అప్ వర్కింగ్ ఇన్ హజార్డస్ సిచ్యువేషన్స్. ఫీల్డ్స్, మైన్స్, బ్రిక్కిన్స్, ఫ్యాక్టరీస్ ఇలాంటి వాటిలో పనిచేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమో వాళ్ళు స్కూల్లో ఎన్రోల్ అవ్వరు, అటెండ్ అవ్వరు. ఎందుకంటే ఫైనాన్షియల్ నీడ్స్, ఇంట్లో డబ్బులు లేక, పరిస్థితులు బాగాలేక వాళ్ళు ఇలా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, ఆరోగ్యం బాగలేక, ఇది చూడండి, ఆరోగ్యాలు బాగలేక అవుట్ ఆఫ్ పాకెట్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇంట్లో వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి అనుకోండి, పిల్లల్ని చదివించడానికి కూడా పెట్టగా డబ్బులు లేవని చెప్పి వాళ్ళతో పని చేయిస్తూ ఉంటారు. మెడికల్ ఎక్స్పెన్స్ అనేవి ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టాం అనుకోండి, డబ్బులు లేక పిల్లల్ని స్కూల్కి పంపితే మళ్ళీ మనకి ఆదాయం తగ్గిపోతుంది, వాళ్ళని కూడా పనిలో పెట్టేస్తే వాడు కూడా 4 రాళ్ళు సంపాదిస్తాడు కదా అని చెప్పి పంపించే పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ సేఫర్ ఫర్ చిల్డ్రన్, అగైన్ యూ నీడ్ టు హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు హెల్త్. ఈయన సత్యార్థి గారి ఆర్గనైజేషన్ అనేది 1,00,000 మంది చిల్డ్రన్ కి హెల్ప్ చేసింది. బాండెడ్ లేబర్ నుంచి, వీటన్నిటి నుంచి కాపాడింది. వీళ్ళంతా కూడా చూడండి, ఈ వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు, ట్యూబర్కులోసిస్, స్కిన్ డిసీజెస్, ఐసైట్ ఇంపైర్మెంట్, మాల్ న్యూట్రిషన్, ఇలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, వాటితో పాటు మెంటల్ హెల్త్, ఇన్ని ప్రాబ్లమ్స్ తో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళకి సేఫ్టీ నెట్ లేదు. సేఫ్టీ నెట్ అంటే అర్థం ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ లోకి వెళ్లకుండా వాళ్ళని కాపాడే సిస్టమ్ అనేది లేకుండా ఉంది. దీని యొక్క కాన్సిక్వెన్స్ అనేవి లైఫ్ లాంగ్ వాళ్ళు ఫేస్ చేస్తారు. హెల్త్ పోతే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు వాళ్ళంతా. రైట్ టు హెల్త్ అనేది ఉంటే అలాంటి వాళ్ళని కూడా ఎక్స్ప్లాయిటేటివ్ కండిషన్స్ నుంచి సేఫర్ ఫ్యూచర్ లోకి మనం పెట్టిన వాళ్ళం అవుతాము. అర్థమవుతుందా? అందుకనే ఈ కాన్స్టిట్యూషనల్ రైట్ టు హెల్త్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇది ఏం చేస్తుందంటే హెల్త్ వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ పీపుల్ ని చూడటమే కాదు, ఇంకా ఏం చేస్తుంది, వాళ్ళు యాక్ట్ యాజ్ ఎ లీప్ ఫర్ ది ఎకనామిక్ అండ్ డెవలప్మెంటల్ ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ నేషన్. మన డెవలప్మెంట్ కి, ఎకానమీకి కూడా హెల్ప్ అవుతుంది. ఏ రకంగా హెల్ప్ అవుతుంది, ఒకసారి ఆలోచించండి మీరు. వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దేశం కోసం పనిచేస్తారు, వాళ్ళ కోసం పనిచేస్తారు. ఆరోగ్యం లేకపోతే మనిషి ప్రొడక్టివిటీ పోతుంది. ప్రొడక్టివిటీ లేకపోతే తన దేశపు ఆర్థిక ప్రగతికి ఏ రకంగానూ తోడ్పాటు అందించలేడు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు దేశ ప్రగతికి కూడా వాళ్ళు తోడ్పాటును అందించగలుగుతారు. అర్థమవుతుందా? అదే ఇక్కడ రాశారనమాట. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మనకి విజన్ ఉంది, అది కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది కాన్స్టిట్యూషనల్ రైట్ టు హెల్త్ తీసుకురావడం వల్ల. ఈ ఇమీడియట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ సేవింగ్స్ పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి జనాల యొక్క ఖర్చులు ఎన్ని యాంగిల్స్ లో రాశారో చూడండి. ప్రజల దగ్గర ఉన్న డబ్బులు, సేవింగ్స్ అనేవి హెల్త్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, ప్రభుత్వమే చూసుకుంటుంది. కాబట్టి ఇంకా మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు, జాబ్ క్రియేషన్ జరుగుతుంది. సేవింగ్స్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు రకరకాల వస్తువులు, సేవలు కొంటారు. వస్తువులకి, సేవలకి కొంటే డిమాండ్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇది ఓవరాల్ గా లాంగ్ టర్మ్ గా దేశం యొక్క ఎకానమీకి మంచి చేస్తుంది అని చెప్పి రాశారు. యాజ్ ఎ లెగసీ కూడా. ఎందుకంటే మనకి నరేంద్ర మోదీ గారు కాదు, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం, ఈ రోజు కూడా చెప్పుకుంటాం ఆయన హయాంలో అది వచ్చింది అని. అలాగే మోదీ గారి హయాంలో రైట్ టు హెల్త్ వచ్చింది అని చెప్పి చెప్పుకునేలాగా, భవిష్యత్ తరాలు కూడా మోదీ గారి గురించి చెప్పుకునేలాగా కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, the right to free education and compulsory education was arguably one of the most valuable legacies of the earlier government మనకి ఇచ్చింది అది. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా a constitutional amendment to introduce right to health for India can be the legacy of this government. ఈ గవర్నమెంట్ యొక్క లెగసీ కింద, వారసత్వం కింద, వాళ్ళ యొక్క ఆస్తి కింద, వాళ్ళు తీసుకొచ్చిన ఒక గొప్ప చేంజ్ కింద దీన్ని మనం భవిష్యత్ తరాలు చూసుకునేలాగా చేయవచ్చు అని చెప్పి రాశారు.
వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఈ ఆర్టికల్లో హెల్త్ని ఎకానమీతో లింక్ చేశారు. ఆర్థిక వ్యవస్థకు కూడా హెల్త్ అనేది ఎలా ఉపయోగపడుతుందో రాశారు. ఇక్కడ ఏం పాయింట్స్ రాశారో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఫ్యామిలీ లెట్స్ సే నెలకి 10,000 రూపీస్ సేవ్ చేస్తుంది. హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా గవర్నమెంటే భరించింది అనుకోండి. ఈ 10,000 వాళ్ళు ఏం చేస్తారు? దే స్పెండ్. వెన్ దే స్పెండ్, డిమాండ్ అనేది పెరుగుతుంది మార్కెట్లో ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఒకళ్ళిద్దరు కాదు కదా, ఇలా ఎన్నో ఫ్యామిలీస్. గుడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు జీడిపికి అది హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి యొక్క ఆరోగ్యం కూడా ప్రభుత్వం చూసుకోవడం వల్ల ఈచ్ ఆఫ్ దెమ్ విల్ బి ప్రొడక్టివ్. సో వాళ్ళు కష్టపడతారు. ఆరోగ్యంగా ఉన్నవాడే కష్టపడగలుగుతాడు. కష్టపడడం వల్ల కూడా దేశం యొక్క జీడిపి గ్రోత్ అది హెల్ప్ చేస్తుంది అని చెప్పి రాశారు. మంచి ఆర్టికల్. వీలైతే ఈ ఆర్టికల్ ని మీరు సేవ్ చేసుకోండి. ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ ద డే ఈజ్ అబౌట్ ఇండియాస్ న్యాచురల్ లాబొరేటరీస్. అంటే ఇక్కడ ఏం రాశారంటే జియోలాజికల్ సైట్స్ ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. రైట్. అంటే చూడండి, ఒక శిలాజాలు మనకి డైనోసార్స్ యొక్క ఇంప్రింట్స్ కూడా మనకి గుజరాత్ లోని కచ్ రాష్ట్రంలో, కచ్ జిల్లాలో కనిపిస్తున్నాయి. అలా కొన్ని క్లైమాటిక్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, పాత తరానికి చెందిన వాటి గుర్తులు మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలి అని చెప్పి అంటున్నారు ఈ ఆర్టికల్లో. ప్రిజర్వింగ్ జియోలాజికల్ హెరిటేజ్, వారసత్వ సంపద ఎటువంటిది? జియోలాజికల్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ సేఫ్ గార్డింగ్ బయోడైవర్సిటీ అండ్ కల్చరల్ హెరిటేజ్. బయోడైవర్సిటీని మనం సేఫ్ గార్డ్ చేయాలంటారు. బయోస్పియర్ పార్క్స్ అని, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని ఇవన్నీ తీసుకొస్తున్నాం, బాగానే ఉంది. కల్చరల్ హెరిటేజ్ అంటే మన టెంపుల్స్, ఆర్ట్, కల్చర్ వీటన్నిటిని సేవ్ చేయాలని కూడా అంటున్నారు. అట్ ద సేమ్ టైం జియోలాజికల్ హెరిటేజ్ ని కూడా మనం అలాగే కాపాడుకోవాలి అని చెప్పి ఈయన అంటున్నారు. ఇక్కడ చూడండి, లైక్ సోషల్ డైవర్సిటీ లాగే, అంటే ఇండియాలో రకరకాల మతాలు, కులాలు, లాంగ్వేజెస్, కాస్ట్లు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇండియాలో జియోలాజికల్ డైవర్సిటీ కూడా ఎక్కువ. వెరైటీ ఆఫ్ జియోలాజికల్ అండ్ ఫిజికల్ ఎలిమెంట్స్ ఇండియాలో ఉన్నాయి. మీరు చూడండి, ఇండియాలో టాల్ మౌంటైన్స్ ఉన్నాయి, డీప్ వ్యాలీస్ ఉన్నాయి, స్కల్ప్టెడ్ ల్యాండ్ ఫార్మ్స్, లాంగ్ వైండింగ్ కోస్ట్ లైన్స్, హాట్ మినరల్ స్ప్రింగ్స్, యాక్టివ్ వల్కనోస్, డైవర్స్ సాయిల్ టైప్స్, మినరలైజ్డ్ ఏరియాస్, గ్లోబల్లీ ఇంపార్టెంట్ ఫాజిల్ బేరింగ్ సైట్స్ ఎన్నో ఉన్నాయి. అందుకని ఇండియాని వరల్డ్స్ న్యాచురల్ ల్యాబొరేటరీ అని చెప్పి అంటారు జియో సైంటిఫిక్ లెర్నింగ్ కి. మరి ఇన్ని ఉన్న ఇండియా వాటిని కాపాడుకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా కాపాడుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ల్యాక్ ఆఫ్ జియోలాజికల్ లిటరసీ, మనకి వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియదు. ఇంపార్టెన్స్ అనేది తెలియకపోవడం వల్ల వాటిని మనం వదిలేస్తూ ఉంటున్నాం. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది ఎలా ఫామ్ అయింది అనే అంశాలన్నీ ఇక్కడ రాస్తూ వచ్చారు. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. కచ్ రీజియన్ ఇన్ గుజరాత్ లో డైనోసార్ ఫాజిల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అవర్ వెర్షన్ ఆఫ్ జురాసిక్ పార్క్. అలాగే తిరుచిరాపల్లి తమిళనాడులో ఒరిజినల్లీ ఏ మెసోజోయిక్ ఓషన్, ఒకప్పటి ఓషన్ అక్కడ ఉండేది. అక్కడ మీకు చూడండి, ఏ స్టోర్ హౌస్ ఆఫ్ క్రిటీషియస్ మెరైన్ ఫాజిల్స్, అంటే ఆ సముద్ర జీవుల యొక్క ఫాజిల్స్ అక్కడ మనకు దొరుకుతున్నాయి. ఫిజికల్ జియోగ్రఫీ అనేది ఎలా కల్చరల్ ఎంటిటీగా మారుతుంది అని తెలియాలన్నా మనం వీటన్నిటిని కూడా స్టడీ చేయాలి. ఇప్పుడు ఇండస్ రివర్ వ్యాలీని మనం స్టడీ చేస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం తెలుసుకుంటాం. ఇండస్ వ్యాలీ అనేది జియోలాజికల్, అర్థమవుతుంది, ఒక ఫిజికల్ ఫామ్. అది దాన్ని మనం స్టడీ చేయడం వల్ల మనకేం తెలుస్తుంది? అక్కడ సివిలైజేషన్, అక్కడ ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు అనేది మనకి తెలుస్తుంది అనమాట. అదే ఇక్కడ రాశారు. ఇంకా మీరు చూడండి, అవి ఎడ్యుకేషనల్ స్పేసెస్ లాంటివి. అర్థమవుతుందా? మనకి లిటరసీ లేదు. ఇప్పుడు వాటిని మనం ప్రిజర్వ్ చేసి వాటిని పార్క్స్ కిందో, మ్యూజియంస్ కిందో ప్రజలకు చూపిస్తే దే విల్ లెర్న్ అబౌట్ దెమ్. ఇంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా అయ్యిందని చెప్పి నేర్చుకుంటారు. వాటి నుంచి చాలా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతానికి ఈ జియోలాజికల్ లెగసీ పైన మనందరికీ ఉన్న రిగార్డ్ అనేది అంతా ఎబిస్మల్. అసలు ఏం లేదు మనకి. వి డోంట్ కేర్. మనకి కేర్ లేకుండా అయిపోయింది. ఇండియన్ క్లాస్ రూమ్స్ లో కూడా ఎంతసేపు కూడా ఎన్వైరన్మెంటల్ సైన్స్, జియాలజీని పట్టించుకుంటారా? పట్టించుకోరు. దే ట్రీట్ ఇట్ విత్ డిస్డైన్ కంపేర్డ్ టు ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. ఇలాంటి సబ్జెక్టులకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ కి, జియాలజీకి ఇవ్వరు. అర్థమవుతుందా? ఇలాంటి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండడం అనేది ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అండ్ ఆల్సో అకాడమిక్ సర్కిల్స్ ఉండడం అనేది అన్ఫార్చునేట్, దురదృష్టకరం అని చెప్పి అంటున్నారు. దట్టు మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ లాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ లాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. క్లైమేట్ ఆఫ్ ఫ్యూచర్ అనేది అన్సర్టన్, డెసిషన్ మేకింగ్ అనేది డిఫికల్ట్. ఇలాంటి టైంలో వై కాంట్ వి లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్? మీరు చూడండి, ఒకప్పుడు మనకి ఈ పీరియడ్ చూడండి, 23 to 5 million years ఎగో కూడా మనకి
క్లైమేట్ చేంజ్ జరిగింది. వార్మర్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. అంటే కోల్డ్ పీరియడ్ కొన్నాళ్ళు ఐస్ ఏజ్ అంటారు. తర్వాత వార్మర్ పీరియడ్స్ ఉన్నాయి. అంటే కోల్డ్ పీరియడ్ నుంచి వార్మ్ పీరియడ్కి వచ్చామంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ జరిగినట్టే కదా. వాటిని మనం బాగా స్టడీ చేసినప్పుడు అప్పుడు ఎటువంటి మార్పులు వచ్చాయి, అలాంటి మార్పులు తట్టుకునే కెపాసిటీ మనకి ఇప్పుడు ఉందా లేదా అని మనం ఆలోచించవచ్చు. మనం సిమ్యులేషన్స్ పెట్టొచ్చు, ప్రాక్సీస్ చేయొచ్చు, అప్పటి హోల్ క్లైమేట్ మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. దాన్ని ఉపయోగించి ఆ అవేర్నెస్ నుంచి మనం ఫ్యూచర్ కోసం మనం ఆలోచించవచ్చు, ఫ్యూచర్కి ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? జియో హెరిటేజ్ పార్క్స్ మనం పెట్టడం వల్ల ఈ పాస్ట్ ఈవెంట్స్ అన్నిటిని మెమరైజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఐస్ ఏజ్ నుంచి వార్మర్ క్లైమేట్కి ఎలా మారింది అని చెప్పి మనం ఒక హెరిటేజ్ పార్క్ కింద పెట్టి ఆ బొమ్మలు అవన్నీ మెయింటైన్ చేశారనుకోండి, మనం ప్రజల్లో కూడా లిటరసీ పెరుగుతుంది, అందరికీ అవగాహన అనేది కూడా కలుగుతుందని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. సో దీన్ని యునెస్కో వాళ్ళు మొట్టమొదటిసారి 1991లో ఫస్ట్ ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ జియోలాజికల్ హెరిటేజ్ అని చెప్పి దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ ప్రాంతంలో ఫ్రాన్స్ లో డెలిగేట్స్ అసెంబ్లీ అయ్యి ఈ మ్యాన్ అండ్ ఎర్త్ షేర్ ఏ కామన్ హెరిటేజ్ ఆఫ్ విచ్ వి అండ్ అవర్ గవర్నమెంట్స్ ఆర్ బట్ ది కస్టోడియన్స్ అని చెప్పి అంటున్నారు. ఎర్త్ కి మ్యాన్ కి కామన్ వారసత్వ సంపద ఉంది, దానికి మనం అందరం ఎవరు? కస్టోడియన్స్, మనం గేట్ కీపర్స్, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెప్పి రాసి జియో పార్క్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ యునిక్ జియోలాజికల్ ఫీచర్స్, ల్యాండ్స్కేప్స్ ఉన్న వాటిని కమెమరేట్ చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఇలాంటి జియో పార్క్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అప్పుడే చెప్పడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది? మనకి జియో టూరిజం కూడా పెరుగుతుంది, రెవెన్యూ మరియు ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. రైట్. ఇన్ ద లేట్ 1990s మనకి యునెస్కో వాళ్ళు ఇంకా ఏం చేశారంటే, ఆ రెజల్యూషన్ తర్వాత ఫార్మల్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దేనికి? గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ జియో హెరిటేజ్ సైట్స్ ని మెయింటైన్ చేయాలి అని చెప్పి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా, అలాగే ఇంకా ఏంటి, వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అండ్ యునెస్కో ఈ ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో 169 గ్లోబల్ జియో పార్క్స్ ఉన్నాయి 44 కంట్రీల్లో. అన్ఫార్చునేట్లీ చూడండి, వియత్నాం, థాయిలాండ్ లాంటి కంట్రీస్ చట్టాలు కూడా చేసాయి జియోలాజికల్ న్యాచురల్ హెరిటేజ్ ని కాపాడడం కోసం. కానీ ఇండియాలో ఎటువంటి లెజిస్లేషన్ లేదు, ఎటువంటి పాలసీ కూడా లేదు. ఓన్లీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ వాళ్ళు ఇప్పటికీ 32 సైట్లని ఐడెంటిఫై చేశారు. దేనికి? నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్స్ అని. కానీ ఒక్క పార్క్ కూడా మన దగ్గర లేదు. యునెస్కో రికగ్నైజ్ చేసిన జియోలాజికల్ పార్క్ లేదు. బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి, మిగిలినవన్నీ ఉన్నాయి, కానీ యునెస్కో రికగ్నైజ్ చేసిన ఒక్క జియోలాజికల్ హెరిటేజ్ పార్క్ కూడా ఇండియాలో లేదు. మరి యునెస్కో గ్లోబల్ జియో పార్క్స్ కి ఇండియా సిగ్నేటరీ. అది తీసుకొచ్చినప్పుడు ఇండియా సంతకం పెట్టింది, కానీ ఇండియాలో ఒక్కటి కూడా తీసుకురాలేదు. మన జిఎస్ఐ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ లెజిస్లేషన్ కూడా సబ్మిట్ చేశారు 2014లో. అన్ఫార్చునేట్లీ ఎటువంటి ఇంపాక్ట్ కూడా లేదు. ఇంకా ఏంటి? డెవలప్మెంట్ అనే పేరుతో చాలా మన జియోలాజికల్లీ ఇంపార్టెంట్ ఏరియాస్ ని నాశనం చేసేస్తున్నారు. రైలు వేయాలని, రోడ్డు వేయాలని, అక్కడ ఇంపార్టెంట్ ఏరియా వాటిని ప్రిజర్వ్ చేయాలి. వాటిని కంప్లీట్ గా నాశనం చేసేస్తే మన యొక్క పాస్ట్ ని మనం తుడిచేస్తున్నట్టే కదా. మీరు ఒకసారి చూడండి, మెనీ ఫాజిల్ బేరింగ్ సైట్స్ హావ్ బీన్ డెస్ట్రాయిడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ రాశారు. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇరీడియం ఇన్ ద జియోలాజికల్ సెక్షన్ ఎట్ అంజర్, కచ్ డిస్ట్రిక్ట్ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఫర్ మ్యాసివ్ మెటియోరిటిక్ ఇంపాక్ట్ దట్ కాజ్ ది ఎక్స్టింక్షన్ ఆఫ్ డైనోసార్స్ ఈ రోజు అంతరించిపోవడానికి కారణం ఏంటి? ఒక అంతరిక్ష శిల వచ్చి మన దేశాన్ని, అదే ఈ ప్రాంతాన్ని, భూభాగాన్ని గుద్దేసింది, అందువల్ల డైనోసార్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి అని చెప్పి మనం అంటూ ఉంటాం. దానికి ప్రూఫ్ కింద ఇరీడియం అక్కడ మీకు కనిపిస్తోంది అంజర్లో. 65 మిలియన్ ఇయర్స్ క్రితం అది జరిగిందని. ఇప్పుడు ఈ సైట్ ని డెస్ట్రాయ్ చేస్తారు. ఎందుకు? కొత్త రైల్ ట్రాక్ వేయాలని చెప్పి ఆ సైట్ ని డెస్ట్రాయ్ చేశారు. ఇలాగే మీకు జరుగుతాయి, రాజస్థాన్ లో కూడా ఇదే జరుగుతుంది. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ లో మనకి పాత వాటిని డెవలప్మెంట్ పేరుతో డెస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీఆర్ ఇంచింగ్ టువర్డ్స్ డిసపియరెన్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ అవర్ జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్. ఇది కంటిన్యూ అయితే అన్ని కూడా పోతాయి. ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా బూమ్ అవడం వల్ల చాలా వరకు డెస్ట్రాయ్ అయిపోతూ వస్తున్నాయి. అన్రెగ్యులేటెడ్ మైనింగ్ వల్ల కూడా మనకి చాలా వరకు డెస్ట్రాయ్ అయిపోతూ వస్తున్నాయి. అందుకని ఏం చేయాలి? ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సస్టైనబుల్ కన్జర్వేషన్ మెజర్స్ ని తీసుకురావాలి. ఎలాంటివి? ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏవైతే తీసుకొచ్చారో అలాగే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా తీసుకురావాలి. న్యాచురల్ అసెట్స్ వన్స్ డెస్ట్రాయిడ్ కెన్ నెవర్ బి రీక్రియేటెడ్. డెస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ వాటి రీక్రియేట్ చేయగలుగుతామా? చెయ్యలేము. ఒకవేళ చేసినా సరే వాటి సైంటిఫిక్ వాల్యూ అనేది పోతుంది అని చెప్పి రాశారు. అందుకే మనం ఏం చేయాలంటే చట్టం తీసుకురావాలి.
మనకి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు 2002లో. ఆ తర్వాత 18 బయోస్పియర్ రిజర్వ్స్ ని తీసుకొచ్చారు. సిమిలర్ గా జియో కన్జర్వేషన్ కూడా అలాగే తీసుకొని మనం దానిపైన దృష్టి పెట్టి మనం చట్టాన్ని తీసుకురావాలని చెప్పి రాస్తున్నారు. ఓకేనా? ఇంతకుముందు చేసే రకరకాల ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టి ఎప్పటికైనా గవర్నమెంట్ ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఇకపై అయినా సరే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.